హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీస్ వచ్చేసి ప్రసాదం బూరెలండి. బూరెలను ఎప్పుడూ శనగపప్పుతోనే చేస్తూ ఉంటాం. నేను చూపించిన విధంగా డిఫరెంట్ టేస్ట్తో ఈ బూరెలు అనేవి చేసి చూడండి. వరలక్ష్మి వ్రతానికి మనం శ్రావణ మాసంలో బూరెలను ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. దానికోసం 1 కప్పు నిండా మినపప్పుని ఒక గిన్నెలోకి వేసుకోండి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు పప్పుకి 1 కప్పు రేషన్ బియ్యం తీసుకుని వేరొక గిన్నెలో వేసుకుని ఇలా గిన్నెకి నిండుగా వాటర్ని పోసి పప్పు బియ్యం కూడా 4 గంటల వరకు నానబెట్టండి. పొట్టు మినపప్పుతో చేసుకునేలా అయితే పొట్టు మినపప్పుని 4 గంటలు నానబెట్టాలండి. గుళ్ళు మినపప్పు తీసుకుంటే 2 గంటలు నానితే సరిపోతుంది. బాగా నానిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా బాగా కడిగిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మినపప్పుని ముందుగా మనం గ్రైండ్ చేద్దాం. వాటర్ అనేవి ఏమీ లేకుండా పప్పు మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోండి. బ్యాటర్ అనేది చాలా గట్టిగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా కొంచెంగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకుని దీనిని మెత్తని పిండిలాగా పలుకులేమీ లేకుండా బాగా గ్రైండ్ చేయండి. ఈ విధంగా సాఫ్ట్గా నలగాలి. అలాగే జారుగా కాకుండా చాలా గట్టిగా రుబ్బుకోవాలండి. పిండి అనేది దోసల పిండిలాగా జారుగా నలిగిందంటే బూరెలు అనేవి కరెక్ట్గా షేప్ అనేది రాదు, ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినప్పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే మిక్సీ జార్లోకి శుభ్రంగా కడిగిన బియ్యాన్ని కూడా యాడ్ చేసి బియ్యం కూడా పలుకులు అనేవి అస్సలు లేకుండా చాలా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. బియ్యం మాత్రం చాలా జాగ్రత్తగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను చూపించిన విధంగా కొంచెంగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకుని ఈ విధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బియ్యంలో పలుకులు అనేవి ఏమైనా ఉంటే మనం బూరెలు చేస్తున్నప్పుడు డీప్ ఫ్రై చేసే టైంలో ఆయిల్ నుండి చిటపట్లాడి కిచెన్ నిండా పడుతూ ఉంటాయి. అందుకే బియ్యంలో పలుకులు అనేవి ఎక్కడా కూడా రాకూడదండి. చాలా సాఫ్ట్గా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు బియ్యం పిండిని కూడా మినప్పిండి వేసుకుని గిన్నెలోకి వేసుకుని రెండు కూడా బాగా కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఈ గిన్నెకు మూత పెట్టి పక్కన పెడదాం. ఈ లోపుగా మనం లోపల పూర్ణానికి ప్రిపరేషన్ అనేది చూద్దాం. ఎప్పుడూ శనగపప్పు బూరెలు చేస్తూ ఉంటాం కదా. ఈసారి క్యారెట్తో హెల్తీగా టేస్టీగా క్యారెట్ కొబ్బరి బూరెలు అనేవి చేయండి. క్యారెట్ అంతా కూడా పైపీలంతా ఓపెన్ చేసి తొడిమెను కట్ చేసి శుభ్రంగా కడగండి. ఇలా 1/2 kg క్యారెట్ తీసుకుని పై తొడిమెలను కట్ చేసుకుని పైపీలంతా కట్ చేసుకుని ఓపెన్ చేసుకుని శుభ్రంగా కడిగి గ్రేటర్తో తురుముకోండి. తురుము అనేది పలుకులుగా రావాలండి, ముద్దలాగా కాకుండా పలుకులుగా తురుముకోవాలి. అంటే కొంచెం హోల్స్ అనేవి పెద్దగా ఉన్న గ్రేటర్తో తురుముకున్నట్లయితే ఇలా క్యారెట్ అనేది ఇలా పలుకులుగా వస్తుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా గ్రేట్ చేసుకుని ఈ క్యారెట్ తురుము అంతా కూడా కప్పు కొలతతో తీసుకుందాం. ఈ విధంగా తురుముకున్న క్యారెట్ అంతా కూడా ఒక కప్పులోకి తీసుకున్నాం కదా. ఆ క్యారెట్ అంతా కూడా కొలుచుకున్నట్లయితే బెల్లం కూడా కొలవటానికి మనకి ఈజీ అవుతుందండి. ఇలా తురుముకుని కొలుచుకున్న క్యారెట్ని కళాయిలో వేసుకుని కళాయిని స్టవ్ పై పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం తగ్గించి లో ఫ్లేమ్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసి 1 కప్పు క్యారెట్కి 1 కప్పు పాలు తీసుకుని పోసుకుని ఈ క్యారెట్ని పాలలో మొత్తం బాగా ఉడికేంత వరకు ఉడికించండి. క్యారెట్ అంతా కూడా పాలను బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వచ్చేంత వరకు ఉడికించండి. అలాగే చిటికెడు గల్లు ఉప్పును వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే స్వీట్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పాలన్నీ కూడా క్యారెట్ పీల్చుకుంది కదా. ఇప్పుడు 1/2 కప్పు వరకు పంచదారని తీసుకోండి. కప్పు క్యారెట్కి 1/2 కప్పు పంచదార తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ పంచదార అంతా కూడా క్యారెట్లో కలిసి పాకం అనేది వస్తుంది కదా. ఇలా బాగా ఉడికిస్తూ మధ్యలో కొంచెంగా యాలకుల పొడి యాడ్ చేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకుని
ఇలా స్వీట్లో కలపండి. జీడిపప్పు, బాదం, కిస్మిస్, అలాగే వేరుశనగ పప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా స్వీట్లో కలిసేంత వరకు కలుపుకున్నాం కదా. పంచదార అంతా కూడా బాగా మెల్ట్ అయ్యి క్యారెట్లో కలిసిపోయింది. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకుని నెయ్యి అంతా కూడా క్యారెట్లో కలిపిన తర్వాత స్వీట్ అనేది కళాయికి అంటుకుపోకుండా ముద్దలాగా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టి కొంచెం కొంచెంగా స్వీట్ని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒక గిన్నెలోకి పెట్టుకోండి. మనకి పూర్ణాలు అనేవి ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ సైజులో బాల్స్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు పైపిండి అనేది రెడీ అయింది. లోపల పూర్ణానికి బాల్స్ అనేవి రెడీ అయ్యాయి కదండి. రుబ్బి పెట్టుకున్న పిండిలో చిటికెడు సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా పిండిలో కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ బాల్స్ని పిండిలో వేసుకుని ఇలా నేను చూపించిన విధంగా పైపిండి అనేది క్యారెట్ బాల్ని మొత్తం కవర్ చేస్తున్నట్లుగా ఇలా గరిటెతో కానీ చేత్తో కానీ తీసుకుంటూ ఆయిల్లో వేసుకోండి. లోపల క్యారెట్ బాల్ అనేది బయటికి ఎక్కడా కనిపించకూడదండి. పైపిండితో మొత్తం కవర్ చేయాలి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు క్యారెట్ అంతా కూడా బయటకు వచ్చేసి బూరెలు అనేవి ఓపెన్ అయిపోతాయి. ఆయిల్ అంతా కూడా కలిసిపోతుంది. క్యారెట్ అనేది జాగ్రత్తగా పైపిండితో కవర్ చేస్తూ పూర్ణాన్ని ఆయిల్లో వేసుకుని క్రిస్పీగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకుని అమ్మవారికి క్యారెట్ బూరెలను ప్రసాదంగా సమర్పించుకోవచ్చండి. శనగపప్పు బూరెల కన్నా చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయి క్యారెట్ బూరెలు కంప్లీట్ అయ్యాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే రెసిపీ కూడా చాలా చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. తక్కువ టైంలోనే కిచెన్లో త్వరగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. పని అనేది త్వరగా ఈజీ అయిపోతుందండి. దానికోసం ఒక అరకప్పు వరకు నువ్వులు తీసుకోండి, తెల్ల నువ్వులు. అలాగే 1 కప్పు వరకు వేరుశనగ పప్పులు తీసుకుని 1 పావు కప్పు వరకు బాదం పప్పులు తీసుకోండి. ఇప్పుడు 2 కప్పుల వరకు బెల్లం తురుము తీసుకొని 2 ఇలాచీ తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసారు కదండి. ఇప్పుడు కళాయి తీసుకుని మందంగా ఉన్న కళాయిలోకి పల్లీలని, బాదం పప్పుల్ని వేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి లో ఫ్లేమ్లోనే నువ్వులు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేయండి. వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఈ విధంగా తీసుకోండి. పల్లీలకి పై స్కిన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చితే పై స్కిన్ రిమూవ్ చేసుకోండి, లేదంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా చల్లారాయి కదా. తర్వాత వేరుశనగ పప్పులకి పై పీలంతా కూడా ఇలా రిమూవ్ చేసుకుని తర్వాత చూపిస్తాను. ఈలోపుగా మనం బెల్లం తురుము చూద్దాం. ఇలా 1.5 కప్పుల వరకు బెల్లం తురుము తీసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు 2 కప్పుల వరకు తీసుకోవచ్చండి. ఈ తురుముకున్న బెల్లాన్ని కళాయిలో వేసుకుని పావు కప్పు వరకు వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు బాగా కాగించి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా బెల్లం సిరప్ అంతా కూడా స్ట్రైనర్తో ఒక గిన్నెలోకి వడకట్టండి. బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది కదా, అదంతా కూడా స్ట్రైనర్తో వడకట్టి సిరప్ మాత్రమే కళాయిలోకి వేసుకోండి. ఈ కళాయిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న వేరుశనగ పప్పులు, నువ్వులు, అలాగే 2 ఇలాచీ కూడా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. పప్పులు అనేవి ఎక్కడ పలుకులుగా లేకుండా బాగా ఇలా పొడి పొడిగా వచ్చేలా గ్రైండ్ చేసుకుని మనం ముందుగా కాగించి పెట్టుకున్న బెల్లం సిరప్లోకి ఈ పప్పుల పొడి అంతా కూడా వేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి. బెల్లం అంతా కూడా బాగా కరిగింది కదా. బెల్లం సిరప్ అంతా కూడా వేరుశనగ పప్పుల పొడి బాగా పీల్చుకుని స్వీట్ అనేది బాగా దగ్గరగా ముద్దలాగా ఉడికేంత వరకు ఉడికించి కొంచెంగా యాలకుల పొడి కూడా వేసుకుని యాలకుల పొడి అంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలిపి స్వీట్ అంతా బాగా చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇలా లోపలి పూర్ణానికి వేరుశనగ పప్పుల
బాల్స్ అనేవి రెడీ అయ్యాయి కదండి. అలాగే పైపిండి కూడా రెడీగా ఉంది కదా. సేమ్ అదే ప్రాసెస్తో క్యారెట్ బాల్స్ని మనం పిండిలో ఏ విధంగా వేసుకున్నామో అదే ప్రాసెస్తో వేరుశనగ పప్పుల బాల్స్ని కూడా ఇలా మినప్పిండిలో బియ్యపిండిలో వేసుకుని లోపల పూర్ణం అనేది బయటికి కనిపించకుండా పైపిండితో కవర్ చేస్తూ ఒక్కొక్కటి అలా ఆయిల్లో చేత్తో కానీ గరిటెతో కానీ వేసుకుని మొత్తం అన్నీ కూడా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవటమే. సెకండ్ రెసిపీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. వేరుశనగ పప్పుల బూరెలు. ఎప్పుడూ శనగపప్పు బూరెలే కాకుండా ఇలా క్యారెట్ బూరెల్ని కానీ వేరుశనగ పప్పుల బూరెల్ని కానీ చేసుకుని వాటిని కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ప్రసాదంగా వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. సింపుల్గా వంటింట్లో పని త్వరగా అయిపోవాలి అనుకుంటే ఈ 2 బూరెలు కూడా మీకు బాగా నచ్చేలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పల్లి బెల్లం బూరెలండి. ఇప్పుడు పల్లీలని కూడా కళాయిలో వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకుని పై పొట్టంతా ఓపెన్ చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి బాగా చల్లారి పెట్టుకుని పైపిల్లంతా కూడా ఓపెన్ చేసుకుని లోపల పప్పులు మాత్రమే ఒక గిన్నెలోకి వేసుకుందాం. శనగపప్పు బూరెల కన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బూరెలు అనేవి. ఇంకా పని కూడా ఎక్కువగా శ్రమ అనిపించదు. చాలా తక్కువ టైంలోనే వీటిని కంప్లీట్ చేసేసుకోవచ్చు. పైపిల్లంతా ఓపెన్ చేసిన వేరుశనగ పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. కప్పు పప్పులకి 1/4 కప్పు వరకు బెల్లం తీసుకుని బెల్లం తురుము కూడా మిక్సీ జార్లో వేసుకుని 2 ఇలాచీలను కూడా వేసుకుని బాగా ఇలా పౌడర్లాగా మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం కొంచెం పలుకులుగా ఉన్నట్లయితే పూర్ణాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. మరీ మెత్తని ముద్దలాగా కాకుండా ఇలా పలుకులుగా గ్రైండ్ చేసి కొంచెం కొంచెంగా తీసుకుంటూ పల్లి బాల్స్ని కూడా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలాగే రుబ్బుకున్న పిండిలో కొంచెంగా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు కలిపి చిటికెడు సాల్ట్ కానీ వంట సోడా కూడా వేసుకుని బాగా కలుపుకోవచ్చండి. వంట సోడా వద్దు అనుకుంటే పిండి ఎక్కువసేపు నానబెట్టుకుని పెట్టుకున్నట్లయితే వంట సోడా లేకుండా కూడా బూరెలు అనేవి సాఫ్ట్గానే వస్తాయి. ఇదే విధంగా పల్లి పూర్ణాలని పిండిలో వేసుకుని డిప్ చేస్తూ ఇలా ఆయిల్లో ఒక్కొక్కటి గరిటెతో కానీ చేత్తో కానీ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. లోపల పూర్ణం అనేది బయటికి కనిపించకుండా పై పిండితో మొత్తం కవర్ చేస్తూ వేసుకోవాలండి. ఇలా రసం గరిటెతో కానీ చేత్తో కానీ కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు ఈ విధంగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. వేరుశనగ బూరెలు కూడా రెడీ అయిపోయాయి కదండి. నేను చూపించిన కొలతలతో 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బియ్యం వేసుకుని నానబెట్టుకుని ఇలా పప్పు బియ్యం వేరువేరుగా రుబ్బుకుని మనం పైపిండిని ప్రిపేర్ చేసుకున్నట్లయితే పూర్ణాలు అనేవి చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి. తింటున్నప్పుడు చెక్క వెన్నలాగా నోట్లో చాలా స్పాంజ్ లాగా చాలా టేస్టీగా అనిపిస్తాయండి. ఇదే విధంగా పిండిని రుబ్బి మనం ఎలాంటి పూర్ణాలైనా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఈ బూరెలు కూడా చాలా చాలా సింపుల్ ప్రాసెస్తో చేసేసుకోవచ్చండి. దానికోసం ఒక కొబ్బరికాయ తీసుకోండి. దానిని పగలగొట్టి కొబ్బరి ముక్కలన్నీ కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా తీసుకున్న సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని బాగా గ్రైండ్ చేయండి. మరి ముద్దలాగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన దానిని ఏదైనా కప్పు కొలతతో కానీ గ్లాస్తో కానీ గిన్నెతో కానీ కొలిచి తీసుకుందాం. నేను గ్రైండ్ చేసుకున్న కొబ్బరి 2 కప్పుల వరకు వచ్చిందండి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కప్పు బెల్లం తురుము కూడా కళాయిలో వేసుకుని 1/4 గ్లాస్ వరకు వాటర్ పోసి ఈ కళాయిని స్టవ్ పై పెట్టుకుని బెల్లం కరిగేంత వరకు గరిటెతో కలుపుకుంటూ బాగా ఉడికించి దానిలోకి 2 కప్పుల కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ పై పెట్టుకుని బాగా ఉడికించినట్లయితే
స్వీట్ అనేది చాలా దగ్గరగా ముద్దలాగా ఉడుకుతుందండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే బాగా ఫ్రై చేసినట్లయితే కళాయి అంటుకుపోకుండా పొడి పొడిలాడుతూ స్వీట్ అనేది ముద్దలాగా వస్తుంది. మధ్య మధ్యలో నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ ఉడికిస్తే కళాయికి అంటుకుపోకుండా కొబ్బరి పూర్ణం అనేది కరెక్ట్గా రెడీ అవుతుందండి. వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని ప్లేట్లోకి రెడీగా పెట్టుకోండి. ఇలా రుబ్బిన పిండిని బాగా గరిటెతో కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకుని వంట సోడా కూడా వేసుకుంటే వేసుకోవచ్చండి. ఇలా పై పిండి లోపల పూర్ణం రెడీగా ఉన్నాయి కదా, దీనిని కూడా సేమ్ అదే ప్రాసెస్తో లోపల పూర్ణం అనేది బయటికి కనిపించకుండా మినప్పిండితో బాగా పూర్తిగా కవర్ చేస్తూ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత అన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మిగిలిన కొబ్బరి ఉండలతో కూడా ఇదే ప్రాసెస్తో బూరెలు అనేవి చేసుకుని డీప్ ఫ్రై చేసి మొత్తం అన్నీ డీప్ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వేడివేడి కొబ్బరి బూరెలను ప్లేట్లోకి పెట్టుకుని ఇలాంటి బూరెలను కూడా శ్రావణ మాసం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చూద్దాం. వీటిని కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. శనగపప్పు నానబెట్టి ఉడకపెట్టి గ్రైండ్ చేసుకుని అదంతా మరలా బెల్లంతో ఉడకపెట్టి బాల్స్ చేసుకుని చాలా ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది కదా, అలా కాకుండా చాలా సింపుల్గా చేసుకునేలా ఈ బూరెలు కూడా చూద్దాం. దానికోసం 1 కప్పు నిండా గోధుమ రవ్వ తీసుకుని 1/2 కప్పు వరకు బెల్లం తురుము తీసుకోండి. ఇది ఎర్ర గోధుమ రవ్వ అండి, తెల్ల గోధుమ రవ్వ అయినా కూడా తీసుకోవచ్చు. ఇవి 2 కొలతగా చూసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యిని బాగా కరిగించిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను యాడ్ చేద్దాం. ఎండు కొబ్బరి అయినా పర్లేదండి, లేదంటే పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుంటే నెయ్యి లేకుండా ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలను కళాయిలో వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకుని తేమంతా పోయిన తర్వాత నెయ్యిలో వేపుకుని అవి కూడా బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని బాగా ఫ్రై చేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ అలాగే కొబ్బరి ముక్కలు అన్నీ కూడా ఫ్రై చేసాం కదా. ఇప్పుడు అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కప్పు కొలతతో కొలిచి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వ అంతా కూడా నెయ్యిలో వేసుకుని లైట్గా ఫ్రై చేసి పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకుని స్టవ్ పై పెట్టుకుని 1 కప్పు రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ని తీసుకుని గిన్నెలో వేసి బాగా కాగించండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు కొంచెంగా వాటర్ని తీసుకుంటూ మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసిన గోధుమ రవ్వ కళాయిలోకి కొంచెంగా వేసుకుంటూ రవ్వను బాగా ఉడికిద్దాం. గోధుమ రవ్వ అనేది కొంచెం పెద్ద పలుకులుగా ఉంటుంది కదా, వాటర్ అనేవి ఎక్కువగా పడతాయి, అలాగే టైం అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి ఉడకటానికి. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించినట్లయితే త్వరగా ఉడికిపోతుంది. కప్పు రవ్వ తీసుకుంటే 4 కప్పులు వాటర్ తీసుకోండి. 2 కప్పుల రవ్వ తీసుకుంటే 7 నుంచి 8 కప్పుల వరకు వాటర్ తీసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ అంతా బాగా ఉడికి వాటర్ని పీల్చుకుని బాగా ఉడికింది కదా. ఇప్పుడు 1/2 కప్పు బెల్లం తురుము కూడా రవ్వలో వేసేసుకుని బెల్లం అంతా కూడా బాగా కరిగి రవ్వలో కలిసేంత వరకు ఉడికేంత వరకు బాగా ఉడికించి మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ బాగా ఉడికించండి. నెయ్యి వేసుకున్నట్లయితే బూరెలకు టేస్ట్ అనేది బాగా రావటమే కాకుండా స్వీట్ అనేది కళాయికి అంటుకుపోకుండా ఈజీగా ఉడుకుతూ సపరేట్ అవుతుంది. చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చండి. పచ్చకర్పూరం వేసుకున్నట్లయితే స్వీట్స్కి టేస్ట్ అనేది మరింత యాడ్ అవటమే కాకుండా ప్రసాదం టేస్ట్ అనేది మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ఏ బూరెల్లోకైనా మనం అమ్మవారి ప్రసాదాన్ని చేస్తున్నప్పుడు చిటికెడు పచ్చకర్పూరం వేసుకోండి. మరీ ఎక్కువగా కాదండి, కొంచెంగా వేసుకుని నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుని బాగా చిక్కగా ముద్దలాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత కొంచెంగా తీసుకుంటూ ఇలా గోధుమ రవ్వ బాల్స్ని చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. ఈ పూర్ణాలకి కూడా లోపల పూర్ణం అనేది రెడీ అయ్యింది కదండి. మీకు పూర్ణాలు అనేవి ఏ సైజులో కావాలో దానిని బట్టి బాల్స్ని ఉండలు చేసుకుని ఇలా ప్లేట్లోకి పెట్టుకోండి. అలాగే
రుబ్బిన పిండిలో సాల్ట్ వేసుకుని వంట సోడా వేసుకుని బాగా కలుపుకుని రెడీగా పెట్టుకున్నాం కదా. మినప్పిండితో బియ్యం పిండిని బాగా రుబ్బుకొని కలుపుకున్నాం కదా. వాటిలోకి ఈ గోధుమ రవ్వ బాల్స్ని కూడా పిండిలో వేసుకుని ఇలా మనకి కనిపించేలా వేసుకుని గిన్నె నిండా వాటర్ తీసుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ, మనం చేతితో వేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్తో వేసుకోండి. చేతిని బాగా తడుపుకుంటూ లోపల పూర్ణాన్ని బయటికి కనిపించకుండా పైపిండితో కవర్ చేస్తూ ఆయిల్ కళాయిలో వేసుకుని డీప్ ఫ్రై చేయకి రెడీగా స్టవ్ పై పెట్టుకుని ఒక్కొక్క పూర్ణాన్ని ఇలా నేను చూపించిన విధంగా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేయండి. క్రిస్పీగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మిగిలిన గోధుమ రవ్వ బాల్స్తో కవర్ చేస్తూ బాల్స్ పైన మినప్పిండితో కవర్ చేస్తూ మిగిలిన ప్రాసెస్ కూడా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత ఇలా గోధుమ పూర్ణాలను కూడా ప్లేట్లోకి తీసుకుని అమ్మవారి ప్రసాదానికి రెడీగా పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ బూరెలు అనేవి. కిచెన్లో అస్సలు శ్రమ అని అనిపించదండి. నేను చూపించిన విధంగా ఈ బూరెల్లో ఎలాంటి బూరెలు చేసుకోవాలి అనుకున్నా కూడా పని అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. పండుగ సందర్భాల్లో పనులు ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. పని కంప్లీట్ అవ్వాలంటే ఈ బూరెలు ట్రై చేయండి, మీకు నచ్చేలా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.